మహాదేవ శ్రీమాత్ర నమః. వెల్కమ్ టు శ్రద్ధా భక్తి ఛానల్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఇంతగా కేవలం 30 వీడియోలకే అసలు 1K దాకా వెళ్ళిందంటే చాలా సంతోషం. మరి కొన్ని రోజులలో మానిటైజేషన్ కూడా అవ్వబోతూ ఉన్నది మన ఛానల్. చాలా సంతోషం అండి. ప్రేక్షకులకు అందరికీ కూడా పేరు పేరున కూడా అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు. ఈరోజు మనము మే 2వ తారీఖు అర్ధరాత్రి అంటే తెల్లవారుజామున 1:20 ప్రాంతంలో గురుగ్రహము మేషరాశి నుండి మేషరాశికి స్వస్తి చెప్పి వృషభ రాశిలోకి శుభంగా వెళ్ళబోతూ ఉన్నటువంటి పరిణామం. మరి ఆ రోజు గురువారము గురుగ్రహము తెల్లవారుజామున 1:20 ప్రాంతంలో సుమారుగా మేషం నుండి వృషభానికి ట్రావెల్ జరుగుతూ ఉన్నది. మరి దీని వలన ద్వాదశ రాశులైనటువంటి మేషము, అదేవిధంగా ఈ యొక్క వృషభము, మిథునము, కర్కాటకము, సింహము, కన్య, తుల, వృశ్చికము, అదేవిధంగా ధనస్సు, మకరము, కుంభము, మీనము, ఈ ద్వాదశ రాశుల వారికి మరి ఎలాంటి రిజల్ట్ ఇవ్వబోతున్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఈ యొక్క వీడియోలో పూర్తిగా కూడా క్షుణ్ణంగా కూడా తెలుసుకుందాం. ఎందుకు అంటే గత కొన్ని రోజుల నుండి కూడా కర్కాటక రాశి వారు కానీ, వృశ్చిక రాశి వారు కానీ, మిథున రాశి వారు కానీ, మకర రాశి వారు కానీ, మీన రాశి వారు కానీ, కుంభరాశి వారు కానీ శని మూలకంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ కన్యా రాశి వారికి అయితే వారి బాధ వర్ణనాతీతం గత కొంతకాలంగా కనుక మరి ఇప్పుడు ఈ యొక్క గురుగ్రహము మార్పు వలన ఎలాంటి శుభ అశుభాలు ఉన్నవి అనేటువంటి విషయాన్ని చాలా క్లుప్తంగా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. అందరూ కూడా వీడియోను స్కిప్ చేయకుండా మొదటి నుండి చివరి దాకా కూడా చక్కగా కూడా విన్నట్టయితే మంచి మంచి విషయాలు మీకు అర్థమవుతాయి. తదుపరి మీనరాశి. చివరి రాశి మీనరాశి వారికి చాలా అంటే చాలా గడ్డు కాలము. 2లో గురువు ఉండడం చేత ఏలినాడు శని ఉన్నప్పటికీ కూడా 2022 ఆగస్టు నుండి హాఫ్ పార్ట్ బాగాలేదు, హాఫ్ పార్ట్ బాగుంది ఈ రోజు వరకు. కానీ ఇప్పుడు మీకు తృతీయంలోకి గురువు వెళ్ళడం మూలకంగా కాస్త అనుకున్నటువంటి పనులు నెరవేరక 12లోనే శని ఉండడం చేత శని సంబంధిత ఇబ్బందులు, ధనము అధికంగా ఖర్చు అవ్వడము, ప్రమాద సూచనలు, విచారము, ఎప్పుడూ బాధగా ఉండడము, అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాకపోవడం, ఇలాంటి పరిస్థితులు. మరి స్థాన చలనము, పదవీహీనత, స్త్రీ మూలక ఇబ్బందులు, లవ్ అఫేర్లో ఉండేటువంటి వారికి బ్రేకప్స్ జరిగేటువంటి పరిస్థితులు, ఇలా అన్నీ కూడా గోచరిస్తున్నవి. మరి 3లో పట్టుదల సడలింపు, అనూహ్య ప్రమాదాలు, కాస్త దరిద్రము వెంటాడేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉన్నది. మరి వీరికి సప్తమ దృష్టి ఉంది కనుక మీనరాశి జాతకులకు కార్యసిద్ధి, వివాహము కాని వారికి ఆల్ ఆఫ్ సడన్గా వివాహం సెటిల్ అయ్యేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉన్నది. 9వ స్థానం మీద కూడా గురువు దృష్టి ఉన్నది కనుక మరి ఈ యొక్క మీనరాశి వారికి తండ్రి తరపు ఇబ్బందులు కానీ, తండ్రి తరపు ఆస్తులలో, ఆస్తి పంపకాలలో ఇబ్బందులు ఏర్పడడం కానీ, లేదా కర్మ అనేటువంటిది మిమ్మల్ని వెంటాడేటువంటి పరిస్థితి ఉంది కనుక తప్పకుండా. ఇంకా చూసుకున్నట్టయితే మీకు 11వ స్థానంలో కూడా గురువు నీచంగా ఉంది. వ్యాపారంలో ఉండేటువంటి వారికి చాలా మైనస్ వాతావరణం ఏర్పడేటువంటి పరిస్థితి ఉన్నది. మీనరాశి వారికి దా అక్షరం కానీ, డి అక్షరం కానీ, ఇంకా చూసుకున్నట్టయితే మనకు రేవతి నక్షత్రం వస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండండి ఈ యొక్క మీనరాశి వారు. దా అక్షరము, చ అక్షరము, చి అక్షరము, అదేవిధంగా దు అక్షరము, షం అక్షరము, ఉత్తరాభాద్ర, అదేవిధంగా పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్ర జాతకులు చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా అంటే చాలా జాగ్రత్తగా. ఎవరిని నమ్మి డబ్బులు ఇవ్వద్దు. ఇచ్చినా కూడా మైనస్ వాతావరణం ఉంటుంది. గొడవలు ఇంట బయట, హెల్త్ ఇష్యూసు, ఏదో రకంగా మీ డబ్బు హాస్పిటలైజ్డ్ ఖర్చు అవ్వడు కావచ్చును. ఇలా చాలా అయితే చాలా ఉన్నవి కనుక తప్పకుండా మీరు కూడా ఈ యొక్క గురు సంబంధిత హోమాలలో పాల్గొనండి. ఈ యొక్క మీనరాశి వారు మీరు కూడా తప్పకుండా కూడా మన వద్ద జరిగేటువంటి సంఘటన చతుర్థి రోజు జరిగేటువంటి హోమంలో పాల్గొనండి.
ఆ దత్తుని యొక్క అనుగ్రహాన్ని పొందండి. దత్తాత్రేయ స్వామి జపతీర్థాన్ని మీ ఇంటికి మేము పంపించడం జరుగుతూ ఉంటుంది. మహాదేవ శ్రీమాత్రే నమః.